రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ 3 యూనిట్స్ వరకు మనకి చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటాయమ్మా. హెచ్టిఎంఎల్ బేసిక్స్ ఒకటి, అలానే సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్, అలానే నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్. ఈ మూడింటి మీదే మనకి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ డిహెచ్టిఎంఎల్ లో మనకి చాలా తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక మేబీ ఒక 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ లాస్ట్ యూనిట్ ఎక్స్ఎంఎల్ లో మనకు ఒకటే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో చేయాల్సిన వర్క్ అంతా కూడా మనకి ఫస్ట్ 3 యూనిట్స్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు అందరూ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్స్ తీసుకుంటూ ఉన్నారు. సో మీరు స్క్రీన్ షాట్స్ తీసుకున్న ప్రోగ్రామ్స్ ని ల్యాబ్ సెషన్ దాకా వెయిట్ చేయకుండా మీరు వెంటనే ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ల్యాబ్ సెషన్ లో మనం కొన్ని ఆల్రెడీ మళ్ళీ చెప్పుకుంటాం, మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, అందుకని బెటర్ ఏంటంటే మీరు ముందే వాటిని ప్రాక్టీస్ చేసి దగ్గర పెట్టుకోండి. అలానే అబ్జర్వేషన్ వర్క్ స్టార్ట్ చేయండి, అలానే రికార్డ్ వర్క్ కూడా స్టార్ట్ చేయండి. ఓకే, సో అలానే అన్నిటికంటే ముఖ్యమైనది చదవడం స్టార్ట్ చేయండి, అది ముఖ్యం. ఎందుకంటే మీరు ఈ ల్యాబ్ అంటే ఏముంది, కొన్ని ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అయితే మీరు ల్యాబ్ రాయొచ్చు, కానీ సెమిస్టర్ ఎగ్జామ్ అలా కాదు కదా. అందుకని మీరు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. ఓకే, రేపటితో మనకి జూన్ మంత్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో రేపటితో క్లోజ్ అయిపోతుంది, జూలై వచ్చేస్తుంది. సో జూలై వచ్చేసిందంటే మీకు వెంటనే రోజులు గడిచిపోతాయి. ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి రిమైనింగ్ ల్యాబ్స్ కానివ్వండి, రికార్డ్ వర్క్ కానివ్వండి, వీటన్నిటితో మీరు జరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో అందుకని కొంచెం ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. సో సిలబస్ మనకి చాలా సింపుల్ సిలబస్ కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండానే దీంట్లో మంచి స్కోరింగ్ చేయొచ్చు. ఓకే, సో అందుకని కొంచెం దాని మీద ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీరు ఏదైతే లాస్ట్ సెమిస్టర్ లో చదివారో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఓకే, సో నేను మీకు చాలా సార్లు రిమైండ్ చేశాను ఎస్సీ గురించి, కొంతమంది దాన్ని లైట్ గా తీసుకున్నారు అండ్ ఆ కాన్సిక్వెన్సెస్ మీరే ఆల్రెడీ చూసారు, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏంటంటే మీరు కొంచెం ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఓకే, సో ఉన్నది చాలా తక్కువ సిలబస్. అలానే మనకి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమైపోద్ది ఏమేమి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ గా వస్తున్నాయో. సేమ్ క్వశ్చన్స్ మనకి చాలా సార్లు అవే కాన్సెప్ట్స్ అవే తగులుతూ ఉంటాయి, ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ లేదు, మనకి అన్ని బేసిక్ కాన్సెప్ట్సే కాబట్టి మీరు ఏవైతే ఈ 5 యూనిట్స్ లో మీరు చూస్తారో వాటిలో నుంచి మన డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకేనా, అందుకని కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో 6th సెమిస్టర్ లోనే మీకు పర్సంటేజ్ మంచిగా ఇంప్రూవ్ అవుతామా. సో రిమైనింగ్ సెమిస్టర్స్ అన్నిటితో కంపారిజన్ చేసి 6th సెమిస్టర్ లోనే మీకు ఈజీగా ఉంటుంది. సిలబస్ కానివ్వండి, అలానే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానివ్వండి, ఇచ్చే విధానం కానివ్వండి, మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. సో దీన్ని కొంచెం యూటిలైజ్ చేసుకోండి అందరూ 6th సెమిస్టర్ కి సంబంధించి. ఓకే, యా స్టార్ట్ చేద్దాము. నేను వచ్చేసి మనం డిహెచ్టిఎంఎల్ స్టార్ట్ చేసాం. ఓకే, సో డిహెచ్టిఎంఎల్ అంటే ఏంటి, డిహెచ్టిఎంఎల్ లోని బేసిక్స్ కొన్ని చూసాము, అలానే డామ్ గురించి మనం చదువుకున్నాము, ఇంకా డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో నెక్స్ట్ డేటా వ్యాలిడేషన్ చూసాం చివరిగా. సో డేటా వ్యాలిడేషన్ లో ఏంటంటే మనకి 2 టెక్నిక్స్ ఉంటాయి, ఒకటి సర్వర్ సైడ్ మనం చేసేది, అలానే రెండోది క్లయింట్ సైడ్ చేసేది. సో సర్వర్ సైడ్ చేస్తే ఏమవుతుంది అంటే మొత్తం డేటా అంతా కూడా సర్వర్ కి పుష్ అయిన తర్వాతే సర్వర్ దాన్ని వెరిఫై చేసి అంతా కరెక్ట్ గా ఉందనుకుంటేనే డేటాబేస్ లోకి ప్లేస్ చేస్తుంది. ఓకే, ఒకవేళ దాని మిస్టేక్ ఉందనుకోండి మళ్ళీ మొత్తం తిరిగి వెనక్కి పంపించాలి, అలానే ఇంత టైం క్లయింట్ వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ సర్వర్ కి చాలా వర్క్స్ ఉంటాయి. ఓకే, ఈ పర్టికులర్ గా ఈ డేటా వ్యాలిడేషన్ అదే తీసుకుంది అనుకోండి, దానికి ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది. సో ఆ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి మనం క్లయింట్ సైడ్ డేటా వ్యాలిడేషన్ చేస్తాము. సో క్లయింట్ సైడ్ డేటా వ్యాలిడేషన్ కోసం ఏంటంటే మనం జావా స్క్రిప్ట్ సహాయం తీసుకుంటాము. సో జావా స్క్రిప్ట్ ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని కంబైన్ చేసి మనం ఈ వ్యాలిడేషన్ చేస్తాం. ఓకే, సో ఇది మనం చివరిగా చూసినటువంటి ఎగ్జాంపుల్. ఒక 4 ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకున్నాము ఒక ఫామ్ కోసం. ఈ ఫామ్ లో మనం డేటా ఫిల్ చేయాలి. ఓకే, సో డేటా ఫిల్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏమేమి వ్యాలిడేషన్ తీసుకున్నానంటే ప్రతి ఫీల్డ్ ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి, అది ఫస్ట్ చెకింగ్ నేను చేయాల్సింది. రెండో చెకింగ్ ఏంటి, ప్రతి ఫీల్డ్ కి ఒక ఫార్మాట్ లాగా మనం పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ కి తీసేసినా కానీ ఈమెయిల్ ఒకటి, జిప్ కోడ్ ఒకటి, ఓకే, ఒక ప్రిఫిక్స్డ్ ఫార్మాట్స్ ఉంటాయి మనకి. ఈమెయిల్ అంటే మనకి @domainName.com ఇలా ఉండాలి, అలానే జిప్ కోడ్ అంటే 6 డిజిట్స్ ఉండాలి, ఇలాంటి కొన్ని మనం ఫార్మాట్స్ పెట్టుకుంటాం. సో మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నాడో క్లయింట్ ఆ ఫార్మాట్స్ కి అనుగుణంగా ఉందా లేదా అని కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకుంటాం. ఓకే, సో డేటా ఫిల్ చేయడంతో పాటుగా ఆ ఫిల్ చేసిన డేటా అనేది ఫార్మాట్ కి అనుగుణంగా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవటమే ఈ డేటా వ్యాలిడేషన్. ఓకే, సో మన నిన్న కూడా డెఫినేషన్ చూసాము. సో డేటా వ్యాలిడేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో యూజర్ అదంతా కూడా క్లీన్ గా ఉందా లేదా, ఓకే, అదంతా యూజ్ఫుల్ డేటానా కాదా, ఇది మొత్తం కూడా మనం వెరిఫై చేసుకుంటాం.
రైట్. సో ఇక్కడ ఈ వెరిఫై చేయడానికి మనం ఇక్కడ చూసిన కోడ్ ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ మనం ఒక ఫామ్ ని డిజైన్ చేసుకున్నాము. ఇదిగోండి నేను మీకు చూపించాను, ఇది నేను ఫామ్ ని డిజైన్ చేసుకున్నాము. సో ఈ ఫామ్ లో మనం 4 ఫీల్డ్స్, ఓకే, నేమ్, ఈమెయిల్, జిప్ కోడ్, కంట్రీ, 4 ఫీల్డ్స్ తీసుకుంటున్నాము. దీంట్లో 3 టెక్స్ట్ ఫీల్డ్స్, ఒకటేమో డ్రాప్ డౌన్ మెను. రైట్. సో ఈ ఫామ్ లో మనం డేటా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాము. సో వీటిని నీట్ గా అరేంజ్ చేసుకోవడం టేబుల్లో పెట్టడం జరిగింది. సో టేబుల్లో పెట్టడం మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, జస్ట్ మనకి ఏంటంటే ఒక నీట్ గా ఆర్గనైజ్ అయి ఉంటుందని చెప్పి అలా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ మనం ఫామ్ క్రియేట్ చేస్తాము. ఫామ్ లో మీకు తెలిసిందే కదా, మనం ఇక్కడ HTML ని జావా స్క్రిప్ట్ తో కంబైన్ చేస్తున్నాం కాబట్టి HTML లో ఎలిమెంట్స్ అన్ని జావా స్క్రిప్ట్ యాక్సెస్ చేయాలి అంటే మనం ఏవైతే ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తామో వాటన్నిటి కూడా పేర్లు పెట్టుకోవాలి. ఓకే. సో ప్రతి దానికి పేరు పెట్టుకుంటే గానీ మనం జావా స్క్రిప్ట్ ద్వారా దాన్ని యాక్సెస్ చేయలేం. అందుకని సో ప్రతి ఎలిమెంట్ కి ఏదైతే HTML ఇక్కడ ఎలిమెంట్ మనం రాస్తామో ప్రతి ఎలిమెంట్ కూడా మనం పేరు పెట్టుకుంటాం. సో దట్స్ వై ఏదైతే మనం ఇక్కడ ఫామ్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ ఫామ్ కి ఒక పేరు పెట్టుకున్నాము, మై ఫామ్ అని చెప్పి, మై ఫామ్. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఏం చేసాము, ఇక్కడ మీరు చూసిన విధంగా ఇదిగోండి నేమ్, దాని పక్కన టెక్స్ట్ ఫీల్డ్, ఈమెయిల్, దాని పక్కన టెక్స్ట్ ఫీల్డ్, జిప్ కోడ్, దాని పక్కన టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే. సో చూడండి, ఇదిగోండి నేమ్, దాని పక్కన ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. రైట్. సో ఈ టెక్స్ట్ ఫీల్డ్ లో ఎంటర్ చేసిన డేటా మనం యాక్సెస్ చేయాలి అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ అనేది జావా స్క్రిప్ట్ యాక్సెస్ చేయగలగాలి. అందుకని ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని పిలవాలంటే దీనికి ఒక పేరు ఉండాలి కదా, అందుకని మనం దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ అని రాసిన తర్వాత ఈ టెక్స్ట్ ఫీల్డ్ కి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే నేమ్. మన కన్వీనియన్స్ కోసం మనకు అర్థమయ్యేలాగా మనం ఈ నేమింగ్ పెట్టుకుంటాం. ఇదిగోండి నేమ్ అని పెట్టుకున్నాము. అలానే ఇదిగోండి ఈమెయిల్ కి దాని పక్కన ఉండే టెక్స్ట్ ఫీల్డ్ కి ఈమెయిల్, నెక్స్ట్ జిప్ కోడ్ కి దాని టెక్స్ట్ ఫీల్డ్ కి జిప్, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెను. సో డ్రాప్ డౌన్ మెను కోసం మనం ఏం చేసామంటే సెలెక్ట్ ఆప్షన్ తీసుకొని దానికి ఒక పేరు పెట్టుకున్నాం కంట్రీ. ఎందుకంటే చెప్పాను కదా, ఏదైతే మనం గ్రూపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందో వాటన్నిటిని కూడా మనం ఒకే నేమ్తో పిలవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని ఈ సెలెక్ట్ కి మనం ఒక పేరు పెట్టుకున్నాము. అండ్ దాంట్లో ఉండే పాసిబుల్ ఆప్షన్స్ కి వీఆర్ అసైనింగ్ సమ్ వాల్యూస్. ఏమి సెలెక్ట్ చేసుకోకపోతే -1 ఉంటుంది, ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే దాని పర్టికులర్ వాల్యూ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. ఓకే. సో చివరిగా ఫామ్ చివరిలో మనం ఒక సబ్మిట్ బటన్ ని డిజైన్ చేసాం. ఇదిగోండి సబ్మిట్ బటన్ అంటే ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫామ్ అనేది సర్వర్ కి సబ్మిట్ అవుతుంది. ఇది ఇక్కడ ఉద్దేశం. ఓకే. సో ఇక ఈ ఫామ్ అనేది సర్వర్ కి సబ్మిట్ అయ్యే ముందు మనం ఇక్కడ డేటా వాలిడేషన్ చేయాలనుకుంటున్నాం కదా, అందుకని ఎప్పుడైతే ఈ ఫామ్ లో యూజర్ సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తాడో అంటే ఆన్ సబ్మిట్, దిస్ ఇస్ అన్ ఈవెంట్, ఎప్పుడైతే సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తాడో వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ ఫంక్షన్ కాల్డ్ వ్యాలిడేట్. ఈ ఫంక్షన్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ఏంటి, పైన మనం జావా స్క్రిప్ట్ లో రాసి పెట్టుకుంటాం. ఒకసారి అది చూద్దాం. ఇదిగోండి పైన జావా స్క్రిప్ట్ మనం రాసుకున్నాం. ఇదిగోండి స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ మనం రాసుకుంటున్నాము. ఇక్కడ ఇదిగోండి ఫంక్షన్ వ్యాలిడేట్. ఓకే. సో దిస్ ఈస్ ద సింటాక్స్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలంటే ఇలా రాసుకోవాలి. ఇదిగోండి ఫంక్షన్ వ్యాలిడేట్. సో దీని లోపల ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఏదో ఒక డేటాతో ఫిల్ అయి ఉన్నాయా లేదా మనం చూస్తాం. ఫస్ట్ మనం చేయాల్సింది అది. ఒకవేళ ఫిల్ అవ్వకపోతే ఫిల్ చేయమని చెప్తాం. ఫిల్ చేసిన తర్వాత వేటికైతే మనం మన పర్టికులర్ ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్ ప్రకారంగా ఇచ్చిన డేటా ఉందా లేదో చూసుకుంటాం. సో ప్రైమరీ టార్గెట్ వచ్చేసి అంత డేటాని మనం టెక్స్ట్ ఫీల్డ్స్ లో ఫిల్ చేయాలి. అది చేసామా లేదా ఒక్కొక్కటి వెరిఫై చేయాలి. ఇదిగోండి. సో ఈ విధంగా మనం మన HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో అన్నిటికీ మనకి రూట్ ఎలిమెంట్ ఏంటంటే డాక్యుమెంట్. ఓకే. దిస్ ఎంటైర్ కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం మనకి డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఆ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లోని మనం క్రియేట్ చేసిన మై ఫామ్ లోని ఒక ఫీల్డ్, దాని పేరు ఏంటి మనం పెట్టుకున్నాం కదా, నేమ్. ఓకే. ఏదైతే మనం ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ ఇక్కడ పెట్టినాం, ఇదిగో చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టెక్స్ట్ నేమ్ అని పెట్టుకున్నాం కదా. సో ఈ నేమ్ ద్వారా మనం ఈ టెక్స్ట్ ఫీల్డ్ ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. సో యాక్సెస్ చేస్తున్నాము. అక్కడ ఇచ్చినటువంటి వాల్యూ రిసీవ్ ఇక్కడ మొత్తం అది కూడా తీసుకొస్తుంది అనమాట. సో అక్కడ ఇచ్చిన వాల్యూ అనేది నల్ అయితే అంటే మనం ఏమి ఇవ్వకపోతే వెంటనే ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అని ఒక అలర్ట్ మెసేజ్ రావడంతో పాటుగా మన ఫోకస్ అనేది ఆ టెక్స్ట్ ఫీల్డ్ కి షిఫ్ట్ అవుతుంది. ఓకే. సో ఫోకస్ ఈజ్ ఎ ఫంక్షన్. ఓకే. ఇది ఒక ఫంక్షన్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏ ఎలిమెంట్ దగ్గర ఫోకస్ చేయాలనుకుంటున్నారో అక్కడ తీసుకెళ్లి కర్సర్ ని బ్లింక్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తున్నాను చూడండి, నేను ఇక్కడ ఏం డేటా ఎంటర్ చేయలేదు. సో సబ్మిట్ బటన్ ప్రెస్ చేశాను, వెంటనే అది ఫస్ట్ ఉంది కదా ఈ వెరిఫికేషన్ జరిగింది. ఓకే. మనం ఏం ఇవ్వలేదు కాబట్టి నల్ ఉంటుంది. సో వెంటనే ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్ అని ఒక అలర్ట్ బాక్స్ వస్తుంది. ఇదిగోండి ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్.
ఓకే, నేను ఇక్కడ ఓకే కొట్టేసాను అనుకోండి. నెక్స్ట్ ఏం చేస్తుంది, నా ఫోకస్ ని తీసుకెళ్లి ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో పెట్టింది. ఈ విధంగా అనమాట. ఓకే, అంటే యూజర్ కి కన్వీనియంట్ కోసం యూజర్ వెంటనే అక్కడ డేటా ఫిల్ చేయడానికి అవకాశం ఇచ్చింది అనమాట. రైట్. సో ఈ విధంగా మనం చెక్ చేసిన తర్వాత ఫోకస్ చేస్తాము. అండ్ మనకి ఈ వాలిడేషన్ లో ఒకటి ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ కాబట్టి వీఆర్ రిటర్నింగ్ ద ఫాల్స్. సో ఎప్పుడైతే వ్యాలిడేట్ ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుందో, చూడండి ఇక్కడ వ్యాలిడేట్ ఫంక్షన్ ఎప్పుడైతే ఫాల్స్ రిటర్న్ చేస్తుందో ఫామ్ అనేది సర్వర్ కి సబ్మిట్ అవ్వదు. ఎప్పుడైతే ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుందో అప్పుడు మాత్రమే ఈ ఫామ్ అనేది సర్వర్ కి సబ్మిట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఫాల్స్ వచ్చింది కదా, సో ఫామ్ అనేది ఇక్కడే ఉంటుంది, సర్వర్ దగ్గరికి వెళ్ళదు. రైట్. ఒక సపోజ్ మనం ఇక్కడ వాల్యూ ఇచ్చామనుకోండి, ఇట్ చెక్స్ ఫర్ ద సెకండ్ ఫీల్డ్ ఈమెయిల్. ఇది ఎంటీగా ఇచ్చారా, ఒకవేళ ఇస్తే కనుక ఫిల్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ డేటా ఫిల్ చేసాము. ఫిల్ చేసిన తర్వాత అది కరెక్ట్ ఫార్మాట్ లో ఉందా. జనరల్ గా ఈమెయిల్ అంటే ఏంటి, @ అనేవి ఉంటాయి, అవి ఉన్నాయా లేదో మనం ఒకసారి ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే, మన ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఈమెయిల్ వాల్యూ, ఆ వాల్యూని తీసుకొని అతను ఇచ్చినటువంటి ఈమెయిల్ అడ్రస్ లో సింబల్ డాట్ ఉన్నాయా లేదా వెరిఫై చేస్తాం. ఒకవేళ మిస్ అయినాయి అనుకోండి, వెంటనే మళ్ళీ అలర్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో కరెక్ట్ గా ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. సో ఫాల్స్, ఇక్కడ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయింది కదా, ఫాల్స్ అన్నమాట. ఒకవేళ అది కూడా కరెక్ట్ గా అయిపోయింది అనుకోండి, చివరిగా జిప్ కోడ్ చెక్ చేస్తాం. సో జిప్ కోడ్ అనేది నల్ అవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది నంబర్ ఇవ్వాలి. ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో 6 డిజిట్స్ ఉండాలి. వీటిలో ఏది ఫెయిల్ అయినా కరెక్ట్ జిప్ కోడ్ ని ఎంటర్ చేయండి అని చెప్తాము. ఫోకస్ అక్కడ షిఫ్ట్ చేస్తాము, ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, అది కూడా సరిగా ఇచ్చాను అనుకోండి, చివరిగా కంట్రీని చెక్ చేస్తాం. సో కంట్రీ -1 ఉంది అనుకోండి, -1 అంటే ఏమీ సెలెక్ట్ చేసుకోలేదు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ 1 2 3 వస్తాయి. సపోజ్ -1 ఉంది అనుకోండి, కరెక్ట్ కంట్రీని మనం అక్కడ ప్రొవైడ్ చేయమంటాం. ఓకే, ఏదో ఒక కంట్రీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. ఒకవేళ పైన చెప్పుకున్న ఈ కండిషన్స్ అన్ని మనకి బానే ఉన్నాయి. ఓకే, ఎక్కడ కూడా డేటాను మనం ఖాళీగా వదలలేదు, అంతా కూడా మనం అనుకున్న ఫార్మాట్ లోనే డేటా ఫిల్ చేయడం జరిగితే ఎట్ ద లాస్ట్ ఇట్ కెన్ జనరేట్ ఎ మెసేజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ఫామ్ అని అతని కోసం ఒక అలర్ట్ ని డిస్ప్లే చేసి అండ్ దిస్ వ్యాలిడేట్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఎప్పుడైతే ఈ వ్యాలిడేట్ ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుందో వెంటనే మన ఫామ్ అనేది మనం చెప్పినటువంటి అడ్రస్ కి సబ్మిట్ చేయబడుతుంది, సర్వర్ కి పంపించబడుతుంది. ఓకే, ఎక్కడికి పంపించాలి అనేది మనం ఈ యాక్షన్ అట్రిబ్యూట్ లో మనం మెన్షన్ చేస్తాం. జీమెయిల్ కి పంపించాలా, ఫేస్బుక్ కి పంపించాలా, లేకపోతే మన వెబ్సైట్ సర్వర్ కి పంపించాలా, దాని అడ్రస్ ఒకటి ఉంటుంది యూఆర్ఎల్, ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తామన్నమాట. సో అప్పుడు ఎప్పుడైతే మనకి వ్యాలిడేట్ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుందో వెంటనే ఈ ఫామ్ లో ఉన్న డేటా మొత్తం తీసుకొని ఆ పర్టికులర్ సర్వర్ కి పంపించబడుతుంది. ఓకే, సో ఈ విధంగా ఫామ్ ని ఫిల్ చేసిన వెంటనే సర్వర్ కి పంపించకుండా మనం మన బ్రౌజర్ లోనే ఈ వ్యాలిడేషన్ ప్రాసెస్ అంతా చేస్తాం. దీని వల్ల మనకి బోల్డంత టైం సేవ్ అవుతుంది, సర్వర్ మీద బర్డెన్ కూడా ఉండదు. ఇప్పుడు ఏంటి, మొత్తం వ్యాలిడేషన్ అంతా ఇక్కడే అయిపోయింది కాబట్టి సర్వర్ కి డేటా రీచ్ అవ్వగానే వెంటనే ఇంకేమీ చెకింగ్ చేయకుండా డేటాబేస్ లో పుష్ చేసేస్తుంది. సో దానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనం సర్వర్ ని తేలికపరుస్తూ ఉండాలి. అది తేలిగ్గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం క్లయింట్ సైడే బ్రౌజర్ లోనే చేసేసుకోవాలి. ఓకేనా, సో అలా మనం డిజైన్ చేసింది ఈ ఫామ్ వ్యాలిడేషన్. ఓకే, సో చూడండి ఒకసారి ఫైనల్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. సో ఏమి ఇవ్వలేదు, సబ్మిట్ కొడుతున్నాను. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ నేమ్. ఓకే, సపోజ్ ఇక్కడ నేమ్ ఇవ్వమంది, సరే ఇచ్చాను. సబ్మిట్, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఈమెయిల్. ఓకే, సరే ఈమెయిల్ కూడా మొత్తం ఇవ్వబోయి వదిలేశాను. అలా కాదు, కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, సో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టాను. జిప్ కోడ్ ఇవ్వండి, సరే జిప్ కోడ్ 3 ఇచ్చి వదిలేశాను. కరెక్ట్ గా ఇవ్వండి. ఓకే, సో 6 డిజిట్స్ ఉండాలంట, ఇచ్చాను. నెక్స్ట్ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. సో ఖచ్చితంగా కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని ఫీల్డ్స్ అయిపోయినాయి, మనం ఫార్మాట్ కూడా చేసాం కాబట్టి ఐఎమ్ ప్రెసింగ్ ద సబ్మిట్ బటన్ అగైన్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ ఫామ్. ఓకే, ఇప్పుడు మన డేటా మొత్తం కూడా సర్వర్ కి పుష్ చేయబడింది అనమాట. ఇది డేటా వాలిడేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకి DHTML కాన్సెప్ట్ లో. అందుకని మీకు మళ్ళీ నేను డీటెయిల్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో DHTML లో మనకి డేటా వాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్లయింట్ సైడ్ మనం స్క్రిప్టింగ్ చేస్తున్నాం కాబట్టి క్లయింట్ సైడ్ వాలిడేషన్ మనకి ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది డేటా వాలిడేషన్. సో ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్ కూడా. ఓకేనా, సో నోట్ చేసుకోండి. రైట్ ఏ DHTML ఫైల్, write a DHTML file, write a DHTML file to perform data validation, to perform data validation, to perform data validation at client side
to perform data validation at the client side using JavaScript. At the client side using JavaScript. ఓకే, సో ఫస్ట్ ఈ ఫామ్ ఇది నోట్ చేసుకోండమ్మా. మనకి ఇలా రావాలి, మనకి ఈ ఫామ్ మన డేటా తీసుకోవడానికి ఇది నోట్ చేసుకోండి. ఈ నోట్ చేసుకోండి ఫామ్ ని. ఆర్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్లేదు, నోట్ చేసుకున్నా పర్లేదు. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? So next, this is the code for it. నేను జూమ్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటా ఉండండి. మీకు ఆల్రెడీ లైన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. సో టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇంకో స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకే, ఇంకో స్క్రీన్ షాట్ తీసుకోండి. And this is the final one, final screenshot. ఓకే, సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ ని HTML ఎలిమెంట్స్ తో ఇంటిగ్రేట్ చేయడం వలన క్లయింట్ సైడ్ డేటా వాలిడేషన్ మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అదే మన HTML యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఇంటరాక్టివ్నెస్ అనేది మనం తీసుకురావాలి. ఓకే, సో మన వెబ్ పేజ్ అనేది ఇంటరాక్ట్ అవ్వాలి. ఏదో ఓన్లీ మనం ఇచ్చే డేటా తీసుకెళ్ళటమే కాకుండా దాంట్లో ఏమన్నా ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా, ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా కానీ వెంటనే ఇక్కడే మనకు చెప్పి మనతో ఆ కరెక్షన్స్ అన్ని చేయించాలి. ఓకే, సో దిస్ ఈజ్ డేటా వాలిడేషన్, రైట్? చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి. 4th DHTML లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఫస్ట్ వన్ ఇదే ఉంటుంది మనకి. ఓకే, సో DHTML లో మనకు వచ్చే ముఖ్యమైన క్వశ్చన్స్ లో సో డేటా వాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, సో ఇది డేటా వాలిడేషన్ యూజింగ్ జావా స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇంత ముందు చూసిందే, మెసేజెస్ ని మనం ప్రింట్ చేయడం, జావా స్క్రిప్ట్ ద్వారా మెసేజెస్ ని ప్రింట్ చేయడం. ఓకే, ఆల్రెడీ మనం చూసిన ప్రోగ్రామే. ఫర్ ఎగ్జాంపుల్, if I give any number, okay, so it is displaying some message in the HTML body. ఓకే, సో దీని సోర్స్ ఆల్రెడీ మనకు తెలిసిన సోర్స్, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్న తర్వాత దాంతో మనం ఫంక్షన్ అంటే ఏదో ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత వీఆర్ రైటింగ్ సమ్ HTML ఎలిమెంట్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్. చూడండి, document.writeln అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ ద్వారా మనం
HTML కి సంబంధించిన కొత్త ఎలిమెంట్స్ ని మనం బాడీలోకి పంపిస్తాం. చూడండి, ఇంత ముందు అసలు నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అసలు బాడీ అనే ట్యాగే నేను రాయలేదు. ఎటువంటి HTML ఎలిమెంట్స్ నేను ప్లేస్ చేయలేదు. ఓన్లీ స్క్రిప్ట్ లో మాత్రమే నేను సమ్ కోడ్ రాశాను. ఓకే, ఇంకా ఏ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ని అంటే హెడర్ ట్యాగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇమేజెస్ నేను ఏం పెట్టలేదు. కానీ ఈ జావా స్క్రిప్ట్ సహాయంతో నేను ఇప్పుడు కొత్తగా ఒక HTML ఎలిమెంట్ ని యాడ్ చేయబోతున్నాను నా వెబ్ పేజ్ కి. ఓకే, సో ఇంతకు ముందు వరకు ఈ ఎలిమెంట్ అనేది అసలు ఎగ్జిక్యూషన్ లో ఉండదు. అసలు ఈ ఎలిమెంట్ అనేది లేదు, ఇక్కడ h1 ట్యాగే లేదు. కానీ నేను ఇప్పుడు ఈ పర్టికులర్ జావా స్క్రిప్ట్ ద్వారా కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేయగలుగుతాను. అదే నేను మీకు చెప్పింది. సో DHTML ని జావా స్క్రిప్ట్ తో చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ చేంజ్ ద HTML ఎలిమెంట్స్, వీ కెన్ యాడ్ న్యూ ఎలిమెంట్స్, వీ కెన్ డిలీట్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్. ఇవన్నీ మనం చేసే అవకాశం వస్తుంది లైక్ దిస్. ఓకే, ఈ విధంగా మనం HTML ఎలిమెంట్స్ ని జావా స్క్రిప్ట్ ద్వారా మన వెబ్ పేజ్ కి యాడ్ చేయొచ్చు. ఓకే, సో స్టార్టింగ్ లో ప్రోగ్రామ్ రన్నింగ్ లో ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఏమి ఎలిమెంట్స్ లేవు, మీరు ఇక్కడ గమనించవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ రన్ అయిందో, ఈ స్క్రిప్ట్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళిందో, దెన్ ఇట్ ఈస్ యాడింగ్ ఏ న్యూ HTML ఎలిమెంట్ కాల్డ్ h1 ట్యాగ్. ఇది లేకపోతే ఇది, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా జావా స్క్రిప్ట్ ను ఉపయోగించి మనం న్యూ ట్యాగ్స్ ని మన వెబ్ పేజ్ లోకి యాడ్ చేసుకోవచ్చు. అలానే మన మెసేజెస్ ఏమన్నా ఉంటే ఇదిగోండి ఈ విధంగా HTML బాడీకి పంపించి డిస్ప్లే చేయించవచ్చు. రైట్, సో ఈ విధంగా మెసేజెస్ అన్నమాట, మెసేజెస్ మనం ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఏ ట్యాగ్ అయినా మీకు ఇక్కడ వర్క్ అయింది. HTML కి సంబంధించిన ఎలాంటి ట్యాగ్ అయినా సరే మీరు జావా స్క్రిప్ట్ ద్వారా ఇంక్లూడ్ చేయొచ్చు. ఏ ట్యాగ్ అయినా సరే, అండ్ ఈ ట్యాగ్స్ కి మీరు అట్రిబ్యూట్స్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, సో యూ కెన్ కంప్లీట్లీ ఇంటిగ్రేట్ ద జావా స్క్రిప్ట్ విత్ HTML. ఎలాగైనా మీరు చేయొచ్చు. ఇది ఒకటి అనమాట మనకి మెసేజెస్ ని క్రియేట్ చేయడానికి, అలానే న్యూ ట్యాగ్స్ ని మన బాడీకి యాడ్ చేయడానికి ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ సహాయం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక పార్ట్ అనమాట, ఇది ఆల్రెడీ మీకు తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు క్రియేట్ ఏ న్యూ విండో. ఓకే, సో చూడండి ఇక్కడ నేను 2 బటన్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, సో ఓపెన్ ఏ న్యూ విండో, ఓపెన్ ఏ బ్లాంక్ డాక్యుమెంట్. సో న్యూ విండో అంటే ఏంటి, మన బ్రౌజర్ లోనే ఇంకొక విండో అనమాట, ఇంకొక ట్యాబ్ లాగా మనకు ఓపెన్ అయింది. సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ థింగ్, యూ కెన్ సీ ఇట్ ఈస్ ఓపెనింగ్ అనదర్ ట్యాబ్. ఓకే, ఏం ఓపెన్ చేయాలని దాన్ని మెన్షన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ gmail.com ఓపెన్ చేయమన్నాను కాబట్టి, సో ఆ gmail.com కి సంబంధించినటువంటి పేజ్ ని కొత్త ట్యాబ్ లో నాకు క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఓపెన్ ఏ బ్లాంక్ డాక్యుమెంట్, నా దగ్గర ఏమి డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవటం లేదు. ఒకవేళ ఉంటే కనుక మనది డిస్ప్లే చేసి చూపించవచ్చు. ఓకే, సో దీని స్కోర్స్ ఎలా ఉంటుందంటే సింపుల్, వీ కెన్ క్రియేట్ ఏ న్యూ విండో బై యూజింగ్ దిస్ ఫంక్షన్ window.open. window.open అనే ఈ ఫంక్షన్ ద్వారా మనం ఒక కొత్త విండోని క్రియేట్ చేయొచ్చు. మేబీ యూ కెన్ నోట్ డౌన్. టు ఓపెన్ ఏ న్యూ విండో ఇన్ ద బ్రౌజర్, to open a new window in the browser, we can use window.open function. We can use window.open function. We can use window.open function. ఓకే, సో నేను ఇక్కడ కొత్త విండో ఓపెన్ చేయమని చెప్తున్నాను. అలానే ఆ విండోలో ఏం వెబ్ పేజ్ లోడ్ అవ్వాలో కూడా నేను దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ అన్ అట్రిబ్యూట్. ఈ _blank అనేది ఏం చేస్తుంది అంటే కొత్తగా మనకి ట్యాబ్ క్రియేట్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ ప్రాపర్టీ. ఆల్రెడీ మీరు యాంకర్ ట్యాగ్ దగ్గర కూడా చూసారు. సో ఇక్కడ ఏంటంటే _blank అని మనం యూజ్ చేసామంటే ఈ విండో, కొత్త విండో అనేది ఒక సపరేట్ ట్యాగ్ లో మనకి ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇఫ్ అగైన్ క్లిక్ ఆన్ దిస్, చూడండి ఓపెన్ ఏ న్యూ విండో క్లిక్ చేస్తున్నాను, లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఈవెంట్ ఎప్పుడు జరగాలి, ఈ కొత్త విండో ఎప్పుడు ఓపెన్ అవ్వాలంటే ఆన్ క్లిక్. దిస్ ఈస్ అన్ ఈవెంట్. ఓకే, మనం ఇందాక చూసాం కదా ఆన్ సబ్మిట్, అదే విధంగా ఆన్ క్లిక్ అన్నమాట. ఎప్పుడైతే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు కొత్త విండో ఓపెన్ అవ్వాలి అని మనం రాసుకుంటాం అనమాట ఇలాగా. అలానే ఈ బటన్ మీద ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో అప్పుడు మాత్రమే నాకు ఇక్కడ స్పెసిఫై చేసిన డాక్యుమెంట్ ఓపెన్ అవ్వాలి అని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనా, సో ఈ విధంగా window.open అలానే document.open ఫంక్షన్స్ ద్వారా మనం కొత్త విండోస్ ని, కొత్త డాక్యుమెంట్స్ ని మన వెబ్ పేజెస్ లో ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇది. జస్ట్ ఒక 2 బటన్స్ క్రియేట్ చేసి వీఆర్ వెరిఫైయింగ్ వెదర్ ఏ న్యూ విండో ఈజ్ ఓపెనింగ్ ఆర్ నాట్. అదే మన టాస్క్ అన్నమాట. ఇక్కడ చాలా సింపుల్ టాస్క్. ఓకే, సో ఇది కూడా మనకి మన ల్యాబ్ ప్రోగ్రామ్స్ లో ఒకటమ్మా, నోట్ చేసుకోండి.
write a DHTML file, write a DHTML file, write a DHTML file to open a new window. Write a DHTML file to open a new window. To open a new window. To open a new window. Okay. So ఇలా మనకు 2 buttons ఉంటాయి మన వెబ్ పేజ్ లో. Maybe you can note down. మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది, ఓపెన్ ఏ న్యూ విండో, ఓపెన్ ఏ బ్లాంక్ డాక్యుమెంట్ అని చెప్పి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్. ఈ విధంగా మనం ఒక 2 buttons క్రియేట్ చేసి ఒక న్యూ విండో ఓపెన్ చేయడానికి మనం ట్రై చేస్తాం. ఓకే, మేబీ యూ కెన్ నోట్ డౌన్ ఆర్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఇది మనకి ఒక న్యూ విండోని ఓపెన్ చేసే టెక్నిక్ అన్నమాట. ఓకేమా, నోట్ చేసుకోండి, ఆర్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, సో ఇది న్యూ విండోని ఓపెన్ చేస్తాం అనమాట. రైట్, సో అలానే ఇంకొకటి చూద్దాము, కన్ఫర్మ్. ఓకే, సో ఒక ఫామ్ ని మనం సబ్మిట్ చేసేటప్పుడు మనకి జనరల్ గా చూస్తూనే ఉంటాం, మన రిజిస్ట్రేషన్ ఫామ్స్ లో కూడా వస్తూ ఉంటది. మొత్తం డేటా మనం ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాం. సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కూడా ఇట్ ఆస్క్స్ ఫర్ అవర్ కన్ఫర్మేషన్. ఓకే, నిజంగానే ఫామ్ ని సబ్మిట్ చేయమంటారా ఆర్ క్యాన్సిల్ చేయమంటారా? మనం ఓకే కొడితేనే ఫామ్ అనేది సర్వర్ కి పంపించబడుతుంది. ఒకవేళ మనం క్యాన్సిల్ కొట్టామనుకోండి, ఫామ్ ఇక్కడే ఆగిపోయింది, మనం చేసిన ఎంటర్ డేటా మొత్తం కూడా పోయింది అనమాట, ఇక్కడే ఉండిపోయింది. సో ఫైనల్ కన్ఫర్మేషన్, ఏదైతే మనం డేటా ఎంటర్ చేసామో అది ఓకే అని మనం ఫీల్ అయితేనే సెండ్ చేసే ఒక టెక్నిక్ అనమాట ఇది. ఓకే, అంటే సబ్మిట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కూడా ఫామ్ ని పంపించకుండా మనం వి ఆస్క్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అడుగుతాం, నిజంగానే పంపించమంటారా లేకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటారా? సో సపోజ్ ఇక్కడ మనం ఓకే కొట్టామనుకోండి, సో ఫామ్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకే, సపోజ్ ఇక్కడ మనం క్యాన్సిల్ కొట్టామనుకోండి, ఫామ్ సబ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయబడుతుంది. రైట్, సో ఇలాంటి కన్ఫర్మేషన్ మెసేజెస్ మనం ఆల్రెడీ చూస్తూనే ఉంటాం మనం ఏదైనా రిజిస్ట్రేషన్ ఫామ్స్ ని సబ్మిట్ చేసేటప్పుడు. ఓకే, సో దాన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే మనకి కన్ఫర్మ్ మెథడ్ ఒకటి ఉంటుంది. రైట్, సో ఈ విధంగా కన్ఫర్మ్ మెథడ్ ని మనం కాల్ చేస్తాం. సో ఈ కన్ఫర్మ్ మెథడ్ ని మనం అడుగుతాం అనమాట, డూ యూ వాంట్ టు సబ్మిట్ ద ఫామ్. సో అక్కడ మనకి 2 buttons కనిపిస్తున్నాయి, చూసారు కదా. సో ఇప్పుడైతే మనం డూ యూ వాంట్ టు సబ్మిట్ ద ఫామ్ అన్నాము, ఇక్కడ మనకి 2 buttons కనిపిస్తూ ఉంటది, ఓకే అని, క్యాన్సిల్ అని. ఓకే మీన్స్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ, క్యాన్సిల్ మీన్స్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఫాల్స్. ఓకే అంటే ట్రూ అనమాట, ఆ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. క్యాన్సిల్ కొట్టారంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో మనం ఈ యూజర్ని అడుగుతాం, మీరు ఫామ్ ని సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని వెయిట్ చేస్తాం. సో వెయిట్ చేసినప్పుడు అతను ఓకే కొట్టాడు అనుకోండి, సో దిస్ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఓకే, సో ఈ కన్ఫర్మ్ అనే ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ అది కనుక ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, ఫామ్ అనేది సబ్మిట్ చేయబడుతుంది. ఒకవేళ మనం అక్కడ క్యాన్సిల్ కొట్టామనుకోండి, ఓకే ఇక్కడ క్యాన్సిల్ కొట్టామనుకోండి, దట్ మీన్స్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ రిటర్న్స్ ఫాల్స్. సో ఎప్పుడైతే ఫాల్స్ రిటర్న్ అవుతుందో ఎల్స్ కేసులోకి వెళ్ళిపోతుంది, అండ్ ఇట్ ఈస్ సేయింగ్ ఫామ్ సబ్మిషన్ ఈస్ క్యాన్సిల్డ్. ఓకే, సో క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒకటి మనం ఇప్పుడు చూడాల్సింది. నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాము, జావా స్క్రిప్ట్ ద్వారా మనం HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, సో ఏ విధంగా ఇక్కడ యాక్సెస్ చేస్తున్నామో చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, చెప్పాను కదా, మనం ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ తో HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఉండే HTML ఎలిమెంట్స్ అన్నిటికీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి, HTML ఎలిమెంట్ కి సంబంధించిన ఐడి ద్వారా యాక్సెస్ చేస్తాం. మనం రిఫర్ చేసిన ఐడి ఏంటంటే మెసేజ్. సో ఈ HTML ఎలిమెంట్స్ లో దేనికైతే ఐడి అనేది మెసేజ్ ఉంటుందో, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఐడి అనేది మెసేజ్ ఉంది, దాన్ని పట్టుకొచ్చి దాని లోపల ఇన్నర్ HTML అంటే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఇక్కడ ఖాళీగా ఉంది కదా, ఇక్కడ గమనించవచ్చు.
ఇదిగోండి ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లోపల ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, ఈ రెండింటి మధ్యలో ఖాళీ ఉంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనం మనకు సంబంధించిన ఒక మెసేజ్ ని పంపించబోతున్నాం. ఓకే, వీఆర్ సెట్టింగ్ ఇట్ యాజ్ ద యూజర్ ప్రిఫరెన్స్. యూజర్ ప్రిఫరెన్స్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట, ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ లేకపోతే ఫార్మ్ సబ్మిషన్ క్యాన్సిల్డ్. ఓకే, ఏదో ఒకటి మనకి ఇక్కడ వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ప్రకారంగా ఏదో ఒకటి మనకి యూజర్ ప్రిఫరెన్స్ గా సెట్ అయింది. ఏదైతే మనకి ఇక్కడ యూజర్ ప్రిఫరెన్స్ గా స్ట్రింగ్ వస్తుందో ఆ స్ట్రింగ్ ని తీసుకెళ్లి ఈ రెండు పారాగ్రాఫ్ ట్యాగ్స్ మధ్యలో పెడుతున్నాం. అందుకనే మీరు ఇక్కడ గమనిస్తే ఫార్మ్ సబ్మిషన్ క్యాన్సిల్, ఫార్మ్ సబ్మిషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఈ రెండు మెసేజ్ ఎక్కడి. ఓకే, మనకి స్క్రిప్ట్ లో ఉంటుంది ఈ మెసేజ్ అనేది. ఈ స్క్రిప్ట్ లో ఉన్న మెసేజ్ ని మనం HTML ట్యాగ్స్ మధ్యలోకి పంపిస్తున్నాం. HTML ట్యాగ్స్ మధ్యలోకి పంపిస్తున్నాం అంటే ఎలా పాసిబుల్ ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ. ఓకే, సో జావా స్క్రిప్ట్ లో మనం HTML ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయగలం. ఎలా యాక్సెస్ చేస్తామంటే ఇన్ దిస్ మేనర్, ఈ విధంగా యాక్సెస్ చేసి ఆ HTML ఎలిమెంట్స్ లో ఉండేటువంటి మెసేజ్ ని, కంటెంట్ ని మనం మార్చొచ్చు లైక్ దిస్. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ పంపిస్తాం అనమాట. ఏదైతే యూజర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాడో, ఏదైతే ఆప్షన్ వస్తుందో ఆ స్ట్రింగ్ అనేది ఇన్నర్ HTML, దిస్ ఈస్ ఎ ప్రాపర్టీ, ఇన్నర్ HTML ఈస్ ఎ ప్రాపర్టీ. ఏం చెప్తుంది ఇన్నర్ HTML అంటే మీరు ఏదైతే HTML ఎలిమెంట్ ఉందో ఆ ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ కి మధ్యలో ఉండేటువంటి కంటెంటే మనకి ఇన్నర్ HTML లోపల ఉండేది. ఇన్నర్ HTML ఆ ట్యాగ్స్ మధ్యలో ఉండేది. ఆ ట్యాగ్స్ మధ్యలో ఏముంటది, మనం రాసే టెక్స్ట్ కానివ్వండి, కంటెంట్ గానే ఉంటది. సో ఇప్పుడు ఆ రెండు ట్యాగ్స్ మధ్యలో ఉండే కంటెంట్ ఏంటో మనమే చెప్తున్నాం. ఓకే, ఇంతకు ముందు వరకు కూడా అక్కడ కంటెంట్ లేదు, మీరు గమనించవచ్చు. ఎంటీ ట్యాగ్స్ ఇవి చూడండి, ఎంటీ ట్యాగ్స్. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ అనేది రన్ అవుతుందో, ఎప్పుడైతే ఇక్కడ మనం ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనం ఇక్కడ నుంచి ఒక జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్ ని రన్ చేస్తున్నాం. ఇదేం చెప్తుంది, ఇదిగోండి ఈ మెసేజ్ అనే ఐడి కలిగిన ఎలిమెంట్ యొక్క కంటెంట్ ని, అంటే ఈ రెండు ట్యాగ్స్ మధ్యలో ఉండేటువంటి కంటెంట్ ని దీనిగా మార్చు. అందుకనే మనకి ఇక్కడ ఇదిగోండి ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, క్యాన్సిల్ కొడితే ఫార్మ్ సబ్మిషన్ క్యాన్సిల్ అని ఈ మెసేజెస్ ఇక్కడ వస్తున్నాయి అనమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ HTML యూజింగ్ జావా స్క్రిప్ట్. ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కన్ఫర్మ్ అనే ఒక కొత్త మెథడ్ గురించి మనం నేర్చుకున్నాము. సో ఈ కన్ఫర్మ్ అనే మెథడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫామ్ ని సబ్మిట్ చేసిన వెంటనే డేటాని సర్వర్ కి పంపించకుండా ఒకసారి మళ్ళీ యూజర్ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈ కన్ఫర్మ్ అనే మెథడ్ ని వాడతాం. ఓకే, సో ఈ కన్ఫర్మ్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు యూజర్ గనక ఈ విధంగా వస్తుంది. యూజర్ గనక ఓకే కొడితే దిస్ కన్ఫర్మ్ ఫంక్షన్ రిటర్న్స్ ట్రూ. ఒకవేళ యూజర్ కనుక క్యాన్సిల్ కొట్టాడు అనుకోండి, దిస్ కన్ఫర్మ్ ఫంక్షన్ రిటర్న్స్ ఫాల్స్. సో ఓకే కొడితేనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా సర్వర్ కి పంపించబడుతుంది. ఒకవేళ ఇతను క్యాన్సిల్ కొట్టాడు అనుకోండి, ఈ ఫంక్షన్ అనేది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫామ్ అనేది సర్వర్ కి పంపించబడదు. ఆ విధమైన కన్ఫర్మేషన్ ఉండడం కోసం మనం ఈ కన్ఫర్మ్ అనే ఫంక్షన్ రన్ చేస్తాం. ఓకేనా, సో అర్థమైందమ్మా, ఇది కన్ఫర్మ్ ఫంక్షన్ మనకి కొంచెం ఇంపార్టెంట్. ఇది కూడా కన్ఫర్మ్ ఫంక్షన్ ఇది. ఓకే, సో ఈ కన్ఫర్మ్ ఫంక్షన్ ద్వారా మనం యూజర్ కి కన్ఫర్మేషన్ తీసుకుంటాం. రైట్, సో ఇది కూడా ఇంకొక సెకండ్ వన్. ఇది నెక్స్ట్ వన్ ఇది అనమాట కన్ఫర్మ్ ఫంక్షన్. నోట్ చేసుకోండి, ఇది కూడా మనకి ల్యాబ్ లో ఒక ప్రోగ్రామే. write a DHTML file, write a DHTML file, write a DHTML file to ask the user for the confirmation of form submission. To ask the user for the confirmation of form submission. Confirmation of form submission. ఓకే, సో ఈ పేజ్ రన్ అయినప్పుడు మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. మేబీ మీరు నోట్ చేసుకోవచ్చు, ఆ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
ఓకే, అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్. మనం ఒక సింపుల్ కన్ఫర్మేషన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము. ఓకే, సో యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆర్ మేబీ మీరు నోట్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి కన్ఫర్మ్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవడం కోసం ఇది శాంపుల్ అన్నమాట. మనం ఇక్కడ నిజంగా ఎలాంటి ఫామ్ ని మన సర్వర్ కి పంపించట్లేదు, జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం మనం ఇలా రాసుకున్నాం. ఓకేనమ్మా, సో ఇది కన్ఫర్మేషన్ సంబంధించి. ఓకే, సో ఇవాళ ఏదైతే మనం చెప్తున్నామో, సో ఈ డేటా వాలిడేషన్ ఒకటి, న్యూ విండో ఒకటి, కన్ఫర్మేషన్, ఇవి మూడు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట డిహెచ్టిఎంఎల్. ఓకే, సో 4th యూనిట్ మనకి చాలా సింపుల్ సిలబస్ ఇది. మన జావా స్క్రిప్ట్ ని ఎలా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు మన హెచ్టిఎంఎల్ లోకి అని తెలుసుకోవడం కోసం అనమాట ఈ 4th యూనిట్ అంతా కూడా. రైట్, సో టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఓకే, సో ఇవి మనకి డిహెచ్టిఎంఎల్ కి సంబంధించి కొన్ని బేసిక్స్ అన్నమాట. సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ అడగచ్చు నాన్న? ఏమైనా డౌట్ అడగచ్చు. ఓకే, సో మనకి 4th యూనిట్ చాలా చిన్న యూనిట్, అందుకని మనకి ఇక్కడ హార్డ్లీ ఒక 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 2-3 క్వశ్చన్స్ కనుక మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే 4th యూనిట్ నుంచి ఒక 15 మార్క్స్ క్వశ్చన్ మనకు వచ్చేసినట్లే. ఓకే, సో ఓవరాల్ గా డిహెచ్టిఎంఎల్ బేసిక్స్, డామ్ అది మొత్తం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ డేటా వాలిడేషన్, నెక్స్ట్ ఇది కన్ఫర్మ్ న్యూ విండోస్, నెక్స్ట్ ఇంకొక 2 ఉంటాయి, రోల్ ఓవర్ ఇమేజెస్, మౌస్ ఓవర్ హ్యాండ్ ఈవెంట్స్ కొన్ని. ఓకే, సో అది కనుక మనం చూసుకున్నామంటే చాలా సింపుల్ గా మనం 4th యూనిట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. 4th యూనిట్ 5th యూనిట్ డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ఇంకంతే. ఓకే, 5th యూనిట్ మీద డైరెక్ట్ ఎక్స్ఎంఎల్ క్వశ్చన్ ఒకటే వస్తుంది, అదే మనకి ఎక్స్ఎంఎల్ 5th యూనిట్. 4th యూనిట్ లో డిహెచ్టిఎంఎల్ డైరెక్ట్ క్వశ్చన్. సో 1, 2, 3 లో మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. 1, 2, 3 మాత్రం మనం ఆ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ 4th, 5th నుంచి మాత్రం డైరెక్ట్ మనకి ఆ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో అర్థమైందా? మేము డౌట్ అడగచ్చు నాన్న. ఓకే, సో అలానే ఇందాక చెప్పాను కదమ్మా, ల్యాబ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు ఏవైతే నేను ల్యాబ్ ప్రోగ్రామ్స్ అని చెప్తున్నాను మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటున్నారు, వాటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఒకవేళ మీ దగ్గర ఆ ప్రోగ్రామ్స్ లేకపోతే ప్రీవియస్ క్లాస్ సెషన్స్ వీడియోస్ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిల్లో చూసైనా సరే మీరు ఆ ప్రోగ్రామ్స్ గమనించి ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతే అబ్జర్వేషన్ అండ్ రికార్డ్ అయినా రాయండి. ఓకే, సో మనకి హార్డ్లీ ఇంకొక 2-3 ల్యాబ్సే వస్తాయి. సో ఐ థింక్ మోస్ట్లీ కూడా మనకి వీక్లీ వన్సే మనకి ల్యాబ్ ఉంది కాబట్టి ఇంకొక 2-3 ల్యాబ్సే వస్తాయి. అందుకని మీరు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ మీకు కుదిరినప్పుడల్లా ఎగ్జిక్యూషన్ చేసుకుంటా ఉండండి. ఓకే, మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ మీరు ల్యాబ్ సెషన్ లో చేయడం కూడా మీకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ఉన్న 2 hours టైంలో మీరు ఆ ఫోన్ లో టైప్ చేసి రన్ చేసి మళ్ళీ అది రిఫ్రెష్ అవుతాం. ఓకే, సో ఇది కొంచెం మీకు కూడా హడిల్ గానే ఉంది కాబట్టి మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీరు కొంచెం ఆ ప్రోగ్రామ్స్ రన్ చేసుకోండి. ఓకే, అలానే థియరీ కూడా చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మీరు చదువుతున్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. రైట్, ఎందుకంటే మనకి ఫిజికల్ గా ఉంటే ఏమైనా అసైన్మెంట్స్ కానీ మిడ్ కానీ ఇలాంటివి పెట్టుకునే అవకాశం ఉండేది. మీరు ఆన్లైన్ క్లాసెస్ లో ఉంటున్నారు కాబట్టి సో మీకు అసెస్మెంట్ అనేది కూడా ఇక్కడ మనం ఇంకా చేయలేదు కాబట్టి కొంచెం చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఒకవేళ కనుక మనకి స్టిపులేటెడ్ టైం లోపల మనకి ఎగ్జామ్స్ ఫీజు మీరు ఆ టైం లోపలే మనకి సిలబస్ కంప్లీట్ అయిపోతే సో వరుస పెట్టి మనం ఎక్కడే మనం ఆన్లైన్ లో ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు ఎక్కడ అటెంప్ట్ చేయొచ్చు, అప్పుడు కొంచెం ప్రిపరేషన్ అనేది మీకు వస్తుంది. బట్ మీన్ వైల్ మీరు మాత్రం కొంచెం స్టార్ట్ చేయండి, చదవడం స్టార్ట్ చేయండి. నాట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్స్, మీకు అన్ని సబ్జెక్ట్స్ కూడా చదవడం మొదలు పెట్టండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఓకే, సో నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నారు. మీ స్కోరింగ్ పెంచుకోవడానికి ఒకవేళ మీరు ప్రీవియస్ సెమిస్టర్స్ లో మీ పర్సంటేజ్ కనుక కొంచెం అటు ఇటుగా ఉన్నా అది మొత్తం కవర్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడే ఏకైక సెమిస్టర్ 6th సెమిస్టర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సెమిస్టర్ లో మీకు హెల్త్ బాగోకో లేకపోతే సరిగా ఎగ్జామ్స్ రాయలేకో
మీకు పర్సంటేజ్ డౌన్ అయింది అనుకున్నా సరే 6th సెమిస్టర్ ద్వారా మీరు ఆ డౌన్ అయిన మొత్తాన్ని కూడా ఇక్కడ కవర్ చేయొచ్చు. ఓకే, సో అన్ని కూడా మనకు ఉండే సింపుల్ సబ్జెక్ట్స్, అలానే డైరెక్ట్ క్వశ్చన్స్, ఎగ్జామ్స్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయి. మీరు స్కోరింగ్ ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ సెమిస్టర్ మీరు నెగ్లెక్ట్ చేయదు. ఓకేనా, సో మీరు ఆన్లైన్ లో క్లాసెస్ వింటున్నా లేకపోతే మీరు ఓన్ గా ప్రిపేర్ అవుతున్నారు మీరు అనుకున్నా కానీ ఏదో ఒక విధంగా మాత్రం మీరు సబ్జెక్ట్ ని టచ్ లో ఉంచుకోండి. అన్ని యూనిట్స్ మీరు చదవడానికి ట్రై చేయండి, స్టార్ట్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేమా, అలానే ల్యాబ్ కి సంబంధించి మాత్రం అబ్జర్వేషన్ రికార్డ్ 2 స్టార్ట్ చేసేసేయండి, 2 రాయటం మొదలు పెట్టేసేయండి. మళ్ళీ ఆ తర్వాత మీకు మిగతా సబ్జెక్ట్స్ ప్రాజెక్ట్స్ అవన్నీ వస్తాయి. ఓకే రైట్, సో ఇంకేమైనా డౌట్స్ అడగచ్చు నాన్న?